అన్న ఇప్పుడు చెప్పు అంటే మనం ప్రయాణం అని దేన్ని అంటాం? ప్రయాణం అనే దాన్ని నిర్వచించాలంటే కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. జనాలకు తెలియదని కాదు, ఊరికే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎక్కడో 20 కిలోమీటర్ల అవతల దిగి కాస్త ఆటో, ఆ తర్వాత బైక్ పట్టుకొని ఇప్పుడు ఒక మ్యాన్మేడ్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం. అటు ఇటు మొత్తం గంగా నది ఉంది, చూడరా, చూపి త్రిముఖ. అటువైపు వెళ్తున్నాం మనం. ఇది చాలా సెక్టర్స్గా విభజించబడ్డది. ఇది ఒకనొక సెక్టర్, ఇది సెక్టర్ 24, 28 అంటున్నారు దీన్ని. ఇప్పుడు ప్రయాణం అని దేన్ని అనొచ్చు, అది చెదనాం ఘాట్ వైపు వెళ్తున్నాం మనం. చెదనాం ఘాట్ ప్రయాణం ఓన్లీ కాలినడకతో చేసింది మాత్రమే ప్రయాణం. మిగతాదంతా రవాణా, ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు విమానంలో నేను ప్రయాణం చేస్తున్నా అనకూడదు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా అనకూడదు. ట్రైన్లో నువ్వు ట్రాన్స్పోర్ట్ చేయబడుతున్నావు ఒక బ్యాగ్ లాగా. సో రమణ మహర్షి ఒక మాట చెప్పాడు, అసలు ప్రయాణం అనేది మనిషి చేయడమే లేదు ఇప్పుడు కూడా. కానీ ఒక కాంటెక్స్ట్ ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం, దాని గురించి మనం కొంత చెప్పుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో కూర్చున్నాడు కుర్చీలో, కారులో కుర్చీలో కూర్చున్నాడు, ఆ తర్వాత విమానంలో లాబీలో కుర్చీలో కూర్చున్నాడు, ఆ తర్వాత విమానంలో కుర్చీలో కూర్చున్నాడు, ఆ తర్వాత డెస్టినేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ క్యాబ్లో కుర్చీలో కూర్చున్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. అతను ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు. అతను ట్రావెల్ చేసిందంతా విమానం నుంచి దిగి కుర్చీ వరకు పోయే వరకు చేసినది మనం ప్రయాణం కింద లెక్క. కాళ్ళతో నడిచింది మాత్రమే. ఇప్పుడు ఆదిశంకర్ల వారు మన భారతదేశం అంతా రెండు ఉన్నాయి, కరెక్ట్. ఇప్పుడు ఆదిశంకర్ల వారు ప్రయాణం చేశారంటే ఆదిశంకర్ల వారు కాలినడకని తిరిగారు. అట్లాగా రమణ మహర్షి ఈనాడు వెహికల్ ఎక్కలే, కాలినడకనే తిరిగాడు ఆయన. అందుకని ఆయన అంతా జీవితకాలం ప్రయాణం చేసినట్లు లెక్క. అయితే రమణ మహర్షి చెప్పిన ఒకనొక కాంటెక్స్ట్ ఉంది, అసలు మనిషి ఎప్పుడు ప్రయాణమే చేయడు. ఇందులో ఒక ప్రాపంచిక కోణం ఉంది, ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది. మనం ఫస్ట్ ప్రాపంచిక కోణం ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రాపంచిక కోణం ఏంటంటే ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చేయబడట్లే. ఇప్పుడు ఇంతవరకు మనం ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాం, ఇక్కడ నుంచి మనం జర్నీ చేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. అయితే క్లియర్ కదా? ఇది ప్రాపంచిక పరిభాష, జనరల్ కాంటెక్స్ట్ ఇది. అట్లా కాకుండా ఇంకొక విధంగా చూస్తే స్పిరిచువల్లీ మనం అసలు ట్రావెల్ చేయట్లేదు. ఎందుకంటే లోపల నీ స్థితి మారడం లేదు కాబట్టి నువ్వు ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు. బాడీ నడుస్తుంది, నువ్వు స్థిరంగా ఉన్నావు. జరుగుతుంది, బాడీ నడుస్తుంది, అంతర్గతంగా నువ్వు స్థిరత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు అనుకో. తద్వారా ఆ స్థిరత్వం అన్ని చోట్ల ఎప్పుడు ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు ట్రావెల్ చేయట్లేదు. అందుకని ఒక స్పిరిచువల్ బీయింగ్, ఒక ఎన్లైటెండ్ బీయింగ్ ఎక్కడికి ట్రావెల్ చేయడు. అతను 1000 కిలోమీటర్లు నడిచినా నడవనట్టే, ఓన్లీ బాడీ నడిచింది కానీ అతను ఎక్కడికి నడవట్లే. ఈ చిన్న తేడా అర్థమైందా? అదే బాడీ నడుస్తుంది కానీ మైండ్ కాదు, ఒక స్థితి, తన యొక్క స్టిల్నెస్ అన్నది అన్చేంజ్డ్ ఉందన్నమాట. ఇది స్పిరిచువల్ కాంటెక్స్ట్. అర్థమైన వాడికి అర్థమవుతుంది, అన్నం ఎక్కడున్నాం, అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థం కాదు. ఇంకో పక్కనంతా గంగా నది. మనం కూడా తెచ్చుకుంటే బాగుండేది. సో ఇప్పుడు నీకు తేడా అర్థమైందా ట్రాన్స్పోర్టేషన్కి అండ్ జర్నీకి? చెప్పు. ట్రాన్స్పోర్ట్ అంటే ఒక వెహికల్ నుంచి వెళ్ళేది, వెహికల్లో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక బ్యాగ్ ట్రాన్స్పోర్ట్ అయినట్టే నువ్వు ట్రాన్స్పోర్ట్ అయినావు అంతే. తద్వారా నేను జర్నీ చేస్తున్నా అని చెప్పడానికి వీల్లేదు. ఎవరైతే ఐ లవ్ ట్రావెలింగ్ అంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నడుస్తేనే ట్రావెలింగ్. వాళ్ళు ఎప్పుడు లవ్ అన్నారు, ఎందుకంటే ఎక్కువసేపు నడవలేవు నువ్వు. నువ్వు అది విమానంలో అమెరికా పోయినా, అక్కడి నుంచి పారాచూట్ వేసుకుని ఇంకో దేశానికి పోయినా, రాకెట్ ఎక్కి అంటే చెప్పాలి ఐఎమ్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ అనాలంతే. అందుకే ఎక్కడెక్కడ ఈ పదాలు ఉన్నాయో, ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్మిట్, ట్రాన్స్ఫార్మరు, ట్రాన్సిస్టరు, ట్రాన్స్ఫర్మేషను, ఇవన్నీ కూడా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి అన్న అర్థం కనిపిస్తుంది. అదేంద్ర అరే వాటర్లో చూడు, అగో అది దీపం. దీపమేనా అది? దీపం వేస్తారు కదా, ఏదో తాడును పట్టుకొని పోతున్నట్టు పోతలేదు, తాడు తగిలి అట్లే వెళ్తుంది. అచ్చా, దీపాలు అక్కడ మెరుస్తున్నాయి ఏవైనా.
కానీ ఇంత పెద్ద వ్యవస్థ తయారు చేయడం ఇదంతా మ్యాన్ మేడ్ బ్రిడ్జ్. త్రిముఖ తెలుస్తుందా నీకు? కింద పెద్ద పెద్ద క్యూబ్స్ వేసారు చూడు. ఈ క్యూబుల్ సైడ్ కి చూపించొచ్చు త్రిముఖ. చూపించరా త్రిముఖ, సైడ్ కి చూపించు. ఇవి ఐరన్ లో వాటర్ ట్యాంక్స్ అండి ఇవి. అవును, నీరు తేలుతున్నాయి. వాటర్ ట్యాంక్ లోపలికి వాటర్ వెళ్ళనంత సేపు కూడా ఇది వాటర్ లోనే ఉంటుంది. అవును అవును, మన ఇండియన్ ఆర్మీకి వేసారంట ఈ బ్రిడ్జెస్ ఇవన్నీ. అసలు ఎంత స్థిరంగా ఉన్నాయి అసలు నడుస్తుంది. సో ఇప్పుడు అందరూ చెప్పిన విషయాలను బట్టి, కొన్ని విషయాలను బట్టి తెలుసుకున్నది ఏమిటంటే దాదాపు 85% క్రౌడ్ తగ్గింది ఇప్పుడు. అయినా ఇంత క్రౌడ్ ఉంది. అసలు ఈ రోడే కనబడదంట అస్సలు. అప్పుడు ఇప్పుడు కూడా ఎంత క్రౌడ్, చాలా క్రౌడ్. అందుకని ఎప్పుడన్నా ప్రయాణం చేయాలనుకుంటే కాలినడకన చేసిందే లెక్కలోకి తీసుకోండి తప్ప కారులో కూర్చొని పోయింది లెక్కలోకి రాదు. మన బాడీతో మన కాళ్ళతో శ్రమించి వెళ్ళిన దాన్ని అట్లా. రెండవది, ఇది ప్రాపంచికంగా ప్రయాణం చేయడం. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే అసలు ప్రయాణం చేయడమే లేదని తెలుసుకోవడం. అంటే అంతర్గతంగా నీ స్థితి ఎక్కడికి పోవడం లేదు. అది ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని పొటెంట్ అని చెప్పారు. 100% సత్యమని నేను కూడా చెప్తున్నాను. నమ్మేవాడు నమ్ముతాడు, లేకపోతే లేదు. ఇది ఎవరికి వాడికి అనుభవం తప్ప. ఇప్పుడు అందరితో పాటు నువ్వు నడుస్తున్నావు, నేను నడుస్తున్నా, ఒక స్పిరిచువల్ పర్సన్ నడుస్తున్నాను అనుకో, అతని శరీరం కదులుతుంటే అందులో అతను స్థిరంగా ఉండడం తెలుసుకున్నాడు. ఎట్లా బస్సు కదులుతుంటే అందులో నువ్వు స్థిరంగా ఉన్నావో, బాడీ కదులుతుంటే అందులో అతను స్థిరంగా ఉండడం తెలుసుకున్నాడు అనమాట. తద్వారా అతను బస్సులో నడిచినా, బస్సులో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా, రాకెట్లో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, అతను అంతర్గతంగా ఒక స్థిరత్వాన్ని అనుభూతి చెందడం అనేది ఒక భావనాత్మకమైన విషయం తప్ప మనం ప్రూవ్ చేయలేదు. వాళ్ళతో వెళ్ళినప్పుడు మనసు మాత్రమే చెప్తుంది. ఓ జోక్ చెప్పనా? కనమ్మ జోక్ చెప్తున్నా. జోక్ ఏంటంటే తిరుపతికి ఎక్కుతుందంట, ఎగువ తిరుపతికి బస్సు ఎక్కుతుందంట. సో బస్సులో ఒకటి నడుస్తూ ఉన్నాడంట, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఆల్రెడీ బస్సు ఫుల్ రష్ ఉంది. ఎవరు అడిగారంటే ఎందుకు అట్లా నడుస్తున్నావు అంటే నడిచొస్తానని మొక్కున్నాను. సో ఇది అంటే నడిచొస్తాను మొక్కును, నువ్వు బస్సులు నడిచినంత మాత్రం నడిచినట్టు కాదు. నువ్వు నిజంగా ఫిజికల్గా నడిస్తేనే నడిచినట్టు, అదొక్కటే లెక్కలోకి తీసుకోవాలి. సో ఇంత అద్భుతమైనటువంటి ఏమంటారు, నేనైతే ఇటువంటి ఇన్ని లైట్లు కానీ, ఇట్లా వాటర్ కానీ, ఇట్లా ఒక బ్రిడ్జ్ కానీ నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నిజంగా చూడడానికి చాలా బాగుంది. ఒక నది మీద టెంపరరీ బ్రిడ్జ్ ఇంత పకడ్బందీగా, ఇంత హెవీగా. సో మనం రేపటి నుంచి 3 రోజులు తిరుగుదాం, నడుద్దాం, మంచి రెస్ట్ తీసుకుందాం. వీలైతే ఎవరైనా సాధువులు గీదువులు ఉంటే వాళ్ళ ఆధ్యాత్మిక అనుభవాలు తెలుసుకుందాం. అట్లాగే వచ్చిపోయే జనాల గురించి కూడా వ్లాగ్స్ చేద్దాం. ఊరికే టెక్నాలజీ ఉంది కాబట్టి. ఇదే 100 ఏళ్ల క్రితం అనుకో ఇవేవి చేసేవాళ్ళం కాదు. కానీ అప్పుడు కూడా ఈ చర్చ చేసి ఉండేవాళ్ళం, రికార్డ్ అయి ఉండేది కాదు. అంతే చర్చ నడుస్తుంటది. ఏమో తెలియదు. చాలా బిజీగా ఎక్సలెంట్ ఐడియా అసలు. మేడారం సమక్షరక జాతరలు అక్కడ తిరుపతి అటు ఇటు వెళ్ళినప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా 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 బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. త్రిముఖ వీడియోలో కనిపిస్తున్నారా జనాలు? రిజిస్టర్ అవుతున్నారా? అదేమో అదొక సిద్ధాంతానికి ప్రతీక. అంటే ఒక్కొక్కరికి ఆ దండానికి ఒక చిన్న వైట్ క్లాత్ ఉంటుంది తెలుసా? అది ఎందుకుంటో చాలా మందికి తెలియదు. చిన్న చేర్సం చూస్తే విని తెలుసుకున్నారు. అది వాళ్ళు డైరెక్ట్ గా నీళ్లు తాగరు. అందుకని నీళ్లు తాగినప్పుడల్లా ఆ వైట్ క్లాత్ లో పట్టుకొని తాగుతారంట. రెండోది, ప్రవహించే నది ఉన్న చోటనే వాళ్ళు స్నానం చేస్తారు తప్ప నిలిచి ఉన్న నీళ్ళ చోట స్నానం చేయరు. ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు మరి ఎట్లా అంటే వాటర్ క్రియేట్ చేసి ఆ వాటర్కి ఒక ఫ్లో క్రియేట్ చేస్తే ఆ ఫ్లోలో స్నానం చేసినట్టు వాళ్ళు. అంతే తప్ప నిలిచి ఉన్న నీటిలో స్నానం చేయరు వాళ్ళు. అందుకే అందరు శంకరాచార్యులు నదీ స్నానమే చేస్తారు. అది అంటే మన సనాతన ధర్మంలో ప్రవహిస్తున్న దానికి ఉన్న శక్తి నిలిచున్న దానికి లేదు అనేది సత్యం. మీకు గోరెట్టి వెంకన్న తెలుసా? గోరెట్టి వెంకన్న అవును కదా, ఆయన ఒక పాట రాశాడు. సంచారమే ఎంతో బాగున్నది, దానంత ఆనందమేమున్నది, సంచారమే ఎంతో బాగున్నది. అందులో ఒక మాట అంటాడు, వెరీ 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 స్పిరిచువల్. అది చెప్పి ముగిద్దాం. చెప్తున్నాను. ఒక మాట అంటాడు ఆయన, మూలకున్నవి మురిగిపోతున్నవి, సంచరించేవి శక్తితో ఉన్నవి, సంచారమే ఎంతో బాగున్నది. నది సంచారం కూడా అలాగే. అందుకే అస్థికల్ని కూడా నదిలో కలుపుతారు. సో రేపు మనం ఒకసారి
నదిలో స్నానం చేస్తూ అసలు నదీ స్నానం చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన 9 అంశాలు ఉన్నాయి. అవి జస్ట్ మనం గుర్తు చేసుకుంటూ ఆ విధంగా 9 సార్లు మునిగి 3 సార్లు మునడం ఉంది, కానీ 9 సార్లు మునిగి అందరికీ తెలియపరుద్దాం. అట్లీస్ట్ ఆ అవగాహనతో మునిగితే బాగుంటుందని. ఇప్పుడు ప్రసాదం తీసుకునేవాడు తెలియనివాడు ఊరికి తినొచ్చు, కానీ తీసుకుంటున్నప్పుడు కాస్త నీ ఈగోని పక్కన పెట్టి తినాలని తెలిసినప్పుడు అట్లీస్ట్ ఆ ప్రసాదం తింటున్నప్పుడన్నా వాడు ఈగోలెస్గా మారుతాడు అనేది ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మనం రేపు చేద్దాం. సో ఇక్కడి నుంచి వెరీ ఎఫెక్టివ్, వెరీ ఎఫెక్టివ్. ప్రవహించే నది లోపట ఏవైతే అణువులు పరమాణువులు ఉన్నాయో వాటికి శరీరాన్నే కాదు దాని లోపట ఉన్న విషయాన్ని కూడా క్లెన్స్ చేసే శక్తి ఉంటుంది. మనకు తెలియకపోవచ్చు, మనకు తెలియనంత మాత్రాన ఏం జరుగుతలేదని కాదు, ఖచ్చితంగా. అవును, ఇట్ హ్యాస్ సమ్ పాజిటివ్ ఎనర్జీ, అందులో ఏ సందేహం లేదు. అదే అట్రాక్ట్ చేస్తుంది లక్షల కోట్ల మందిని. ఈసారి 45 కోట్ల మంది అనుకున్నారు, బట్ ఇప్పటికీ 55 కోట్ల మంది దాటారండి. భూమి మీద ఇప్పటి వరకు ఇంత గ్యాదరింగ్ ఎప్పుడు జరగలేదు. ఒకటే చోట ఇంతమంది ఎప్పుడు గుమిగూడలేదు. రెండోది అకారణంగా, అంటే ఎవరికి వాడు సెల్ఫ్ సాల్వేషన్ కోసం వస్తున్నాడు తప్ప ప్రతిఫలాపేక్షతో కాదు. ఇక్కడ ఉన్న అందరు నడుస్తున్నారు కదా త్రిముఖ, ఎవరికి వాళ్ళు ఏకాంతంగా నడుస్తున్నారు అంతే తప్ప ఒకరితో ఒకరికి ఏమీ లేదు. నడుస్తున్నప్పుడు మనిషి పక్కకి జరుగుతాడు ఖచ్చితంగా, గుంపు ఉండదు. ఎక్కువ వచ్చి అంటే కనెక్ట్ అయింది ఇదే మమ్మేలా. ఒకటే ఇప్పుడు మనసులో ఒకటి వస్తుంది. అన్నమయ్య నడుచుకుంటా వస్తుంటారు కదా, వాళ్ళ ఇద్దరి ఇద్దరి భార్యలని గొడుగు పెట్టుకుంటా చూస్తుంటా ఇట్లా చూసుకుంటా వస్తుంటాడు. చూసుకుంటా వస్తే వెనక వెంకటేశ్వర స్వామి టచ్ అవుతాడు. అది సినిమాలో జరిగి అయితే నభూతో నా భవిష్యత్తు మాదిరిగా నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. ఇంత అందాలను చూపిస్తున్న అందాలం కాదు, ఇటువంటి అందాలను నేను చూపిస్తాను, ఇంతకు మించిన అందాలనని అట్లా చూపిస్తుంటే నాకు ఇప్పుడు ఆ థాట్ వస్తుంది. బాగుంది. ఏదేమైనా వెరీ వెరీ బ్యూటిఫుల్ అంబియన్స్ అని చెప్పొచ్చు. అబ్బా స్టడీ కెమెరానా వెళ్తురులో ఆపేద్దాం, ఇక్కడ ఆగుదాం. సో ఇంకా 4-5 డేస్ ఉంది కాబట్టి రావాలనుకున్న వాళ్ళు రండి. కానీ బస్ అయితే బాగుంది, మా ఎక్స్పీరియన్స్. ఎవరి నిర్ణయం వాళ్ళది, మనం ఫోర్స్ చేయడానికి లేదు. సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. శ్రీ సరస్వ వైసా. టాటా, బాయ్ బాయ్.